ప్లేస్ లో gr రాసేస్తే ఏమవుతుంది? ఎస్కేప్ వెలాసిటీ. Okay students, what happens if your body is projected with a velocity? ఈ కేసెస్ రైజ్ అవుతాయి. ఫస్ట్ కేసు చూడండి, నువ్వు ఒక స్టోన్ గానీ ఒక బాల్ గానీ నువ్వు పైకి విసిరేసినప్పుడు దాని వెలాసిటీ అనేది ఎస్కేప్ వెలాసిటీ కన్నా తక్కువ ఉన్నప్పుడే ఏమవుతుంది? 11.2 km/s నువ్వు ఇవ్వలేదు. హౌ ఇట్ డస్ నాట్ రీచ్ ఇన్ఫినిటీ? ఈ కేసులో ఏం జరుగుతుంది? ద బాడీ రీచెస్ మాక్సిమం హైట్ అండ్ ఫాల్ డౌన్. అంటే నువ్వు విసిరేసినటువంటి ఆ స్టోన్ కి నువ్వు 11.2 km/s ఇవ్వలేదు. ఇవ్వకుండా 100 m/s ఇచ్చావు. నువ్వు ఒక స్టోన్ తీసుకుని కొంత వేగంతో పైకి విసిరినప్పుడు పైకి వెళ్ళి కిందకి పడుతుంది, కొంత మాక్సిమం హైట్ వెళ్ళి కిందకి పడుతుంది. ఇంకొంచెం ఎక్కువ స్పీడ్ తో విసిరావు, కొంచెం దూరం వెళ్ళి కింద పడుతుంది. ఇంకొంచెం బాగా స్పీడ్ గా విసిరావు, ఇంకొంచెం పైకి వెళ్ళి కింద పడుతుంది. అంటే అక్కడ మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎస్కేప్ గ్రావిటేషనల్ ఫీల్డ్. గ్రావిటేషనల్ ఫోర్స్ ని, గ్రావిటేషనల్ ఫీల్డ్ ని తప్పించుకోకుండా అక్కడే ఉంది. సో ఇది ఎర్త్ అనుకున్నప్పుడు ఎర్త్ మీద ఒక చిన్న మాస్ ఉంది, దీన్ని కొంత వెలాసిటీతో నువ్వు పైకి విసిరేసావు అనుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ ఉందా అంటే ఉంది. సో ఫార్ములా ఏంటి? -gmm/r². మరి కైనెటిక్ ఎనర్జీ ఉందా అంటే ఉంది, +12mv². సో నువ్వు విసిరిన బాడీ అనేది కొంత మాక్సిమం హైట్ కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కిందకి పడుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? మాక్సిమం హైట్ దగ్గర ఒక బాడీ యొక్క వెలాసిటీ అనేది 0 అవుతుంది. ఈ వాల్యూ ఏమవుతుంది? -gmm ఇక్కడ r+ అంటే కొంత హైట్ కి పైకి వెళ్ళింది కదా, r+h రాయాలి కదా. సో దీని నుంచి v = √2gh/1+h/r. సో కేస్ 2 లో మనం బాడీ వెలాసిటీ ఎస్కేప్ వెలాసిటీ అయింది అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ? సో ఇన్ దిస్ కేస్ ద బాడీ రీచెస్ ఇన్ఫినిట్ డిస్టెన్స్. సో టోటల్ ఎనర్జీ T = 0. సో ఆబ్వియస్లీ V ∞ = 0. కేస్ 3 లో బాడీ వెలాసిటీ ఎస్కేప్ వెలాసిటీ కంటే ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది? సో V is greater than VE. ఎస్కేప్ వెలాసిటీ మాక్సిమం మనకు 11.2 km/s కదా. సో దానికంటే ఎక్కువ ఎస్కేప్ వెలాసిటీ ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? మొన్న ఈ మధ్య పంపించారు కదా సైంటిస్టులు సన్ ని రీసెర్చ్ చేయడానికి ఆదిత్య అనే శాటిలైట్ ని. అక్కడ అది వెలాసిటీ 0 అయిపోతే ఏమవుతుంది? ఆగిపోతుంది. ఈ లెవెల్లో ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో అది అలా వెళ్తూ ఉండాలి అంటే దానికి 11.2 km/s కంటే కూడా ఎస్కేప్ వెలాసిటీ ఎక్కువ ఇచ్చారు. సో అక్కడ ఏం జరుగుతుంది? టోటల్ ఎనర్జీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. వెలాసిటీ అట్ ఇన్ఫినిటీ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. టోటల్ ఎనర్జీ అట్ ఇనిషియల్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ అట్ ఫైనల్. సో ఇక్కడ ఇనిషియల్ అంటే సర్ఫేస్. పొటెన్షియల్ ఎనర్జీ -gmm/r. సో r ప్లస్ మనకి ఇన్ఫినిటీ పెట్టేసుకుంటాం. ఇక్కడ ఇన్ఫినిటీ ప్లస్. సో ఇక్కడ 2gr ఈజ్ నథింగ్ బట్ ఎస్కేప్ వెలాసిటీ. సో VE = So this is most important formula of escape velocity.